శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19 మే నెల 2026 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. ఈ 3 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి. నిజానికి కుజుడు మొదటి స్థానంలో అంతగా అనుకూలతలని ఇవ్వరు, కానీ కుజరాశిలో కుజుడు ఉన్నారు. ఇది రుచిక మహాపురుష యోగాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. మేషరాశి వాళ్ళకి కుజుని యొక్క స్థితి సంచారము బాగుంటుంది. అది మొదటి రాశి కాబట్టి బాగుండదు. అయితే ఇక్కడ యోగం పట్టేటట్టుగా ఉన్నది గ్రహం కాబట్టి అనుకూల ఫలితాలు ఉంటాయి. తన రాశిని తను ఎప్పుడూ చెడగొట్టుకోరు. ఏ గ్రహం అయినా కూడా తన సొంత రాశిలో మంచి ఫలితాలనే ఇస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళకి మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. వాక్కు రీత్యా చాలా బాగుంది. అలాగే బుధదిచ్చి యోగం రీత్యా చాలా బాగుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది, ఐకమత్యం పెరుగుతోంది. ఎవరినైనా 10 మందిని కలుపుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం కనిపిస్తోంది. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం శని గారికి తైలాభిషేకం చేయండి. అలాగే గురువు గారికి కూడా స్తోత్రపారాయణాలు చేయండి, యోగా చేయండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. ఏ గ్రహాల బలాలు కూడా అంతగా కనిపించబోనప్పుడు రాశికి కొంచెం బలహీనం అయ్యేటటువంటి స్వభావం ఉంటుంది. అయితే తన రాశిలో తను ఉన్నారు కాబట్టి బలోపేతం అనే చెప్పాలి మేషరాశి వారికి. ఇది మనం చెప్పుకునేవి దినఫలాలు అవుతూ ఉండడం చేత చంద్రుడి ఆధారిత ఫలాలు కాబట్టి చంద్రుడు కొంచెం ధైర్య సాహసాలతో ఉండేటటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మీరు ధైర్య సాహసాలతోనే ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా విషయాలన్నిటి పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా 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 చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చేయడము, యోగా చేయడము, శనిగారికి తైలాభిషేకం చేయడము, గురువుగారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడము ఎట్టి పరిస్థితుల్లో మానద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయ స్థానంలోనే గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో శని గారు బాగున్నారు. ఇంకా ఏం కావాలండి? 3 గ్రహాలు, 2 శుభగ్రహాలు, ఒక పెద్ద గ్రహము, 3 గ్రహాల అనుకూలత ఉంది అంటే మాటలైన విషయం కాదండి. చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పైగా ద్వితీయము లాభము రెండూ కూడా 2 పెద్ద గ్రహాల చేత యోగిస్తూ ఉందంటే ధనానికి లోటు ఉండదు, మాట పరపతికి లోటు ఉండదు, కుటుంబానికి ఐకమత్యానికి లోటు ఉండదు. ఎక్కడ లోపాలు లేని విధంగా, ఎక్కడ ఎవరు వేలు పెట్టి చూపించలేని విధంగా మీ జీవితం ఉంటుంది, మీ జీవనం కూడా ఉంటుంది. మాట పరపతి బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త బాగుండడానికి ప్రయత్నాలు చేస్తారు, బాగుండేటట్టుగా సాధిస్తారు. లాభాల బాటలో ఉన్నారు. వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, ధన లాభాలు ఉన్నాయి, కీర్తి లాభాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి లాభాలు కూడా మీకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అన్ని ఒకటేసారి వచ్చేస్తాయి అని కాదు. ఈ గ్రహస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి సంవత్సరం పైనుంచే శనిగారి యొక్క లాభస్థాన సంచారం జరుగుతోంది కాబట్టి ఈ లాభస్థానం ఏ విధమైన లాభాలనైనా మీకు ఇస్తూనే ఉంటుంది. ఇది చెప్పదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల మటుకు కించిత్ జాగ్రత్త వహించండి. సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తోంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. తప్పనిసరిగా రుణాలైతే తీరతాయి. ఇక ఎటువంటి భయము పడకుండా చక్కగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇష్టదేవతని ఆరాధించండి. అన్ని పనులలోనూ పురోగతి కనిపిస్తుంది. మిథున రాశి వారికి రాశిలో గురువుగారు, రాశిలోనే శుక్రాచార్యుల వారు, రాశిలో చంద్రుడు. ఎంత అద్భుతమైన కాలమో తెలుసా అండి. ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. విజయావకాశాలు చాలా బాగుంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, లలిత కళలు బాగా వృద్ధి చెందుతాయి, ధనము బాగా వస్తుంది, మనోబలం బాగా పెరుగుతుంది. మనిషికి అనేక విధాలుగా ధైర్య సాహసాలు పెరిగి, ఉత్సాహం పెరిగి ఏ పని చేస్తున్నా కూడా ఒక విధమైన విశ్వాసంతో మనం విజయావకాశాలను తెచ్చుకోగలుగుతాము. విజయం చేకూరుతుంది మనకి, ఆ అవకాశాలు మనకు ఉన్నాయి అనేటటువంటి ఉత్సాహంతో ఉంటారు. ఇవన్నీ కూడా మనిషి ఉన్నతికి సోపానాలు. ఖచ్చితమైన ఉన్నతి కలుగుతుంది. అలాగే మాట తీరు బాగుంటుంది. సంతానం చాలా బాగున్నారు.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గము వారితో తప్పనిసరిగా మీరు అత్యంత ప్రేమాభిమానాలతో ఉంటారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు బ్రహ్మాండమైనటువంటి లాభాలను తెచ్చిస్తున్నారు. అనుకోని విధంగా ప్రయాణాలు ఉంటాయి, ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా మీకు అనేక రకాలుగా శుభవార్తలు వింటారు. ఇంకా కీర్తి ప్రతిష్టలు విన్నంటుతున్నాయి. అన్ని విధాలా బాగున్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఏదైనా సహాయ సహకారాలు అందించడం అనేది ఉత్తమం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి జరిగే విధంగా మీరు ఏమైనా ప్రణాళికలు వేసి వాటి ప్రకారంగా ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే కొంచెం ఆ విషయాల్లో ఏదైనా డబల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, ఎవరన్నా ఆక్యుపై చేసుకున్నారా, ఇలాంటివి కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పి మరీ తెలియచేస్తూ ఉన్నాను. ఇదొకటే చెప్పదగ్గ సూచన. మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, గురువు గారు ఇద్దరు చాలా బాగున్నారు. మరి లాభంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. చాలా బాగా లాభాల బాటలో ఉంటారు, దైవ కార్యాలు చేస్తారు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి పడుతుంది. అలాగే యోగం పడుతోంది, బుధాదిత్య యోగం. ఈ యోగం వల్ల చాలా చాలా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు, అలాగే అనుకూలమైనటువంటి ఉన్నతి, వ్యాపారాలు బాగా ప్రముఖంగా ఉండొచ్చు, లేదా ఉద్యోగ జీవితం బాగుండొచ్చు, కుటుంబ జీవితం కూడా చాలా బాగుండి అన్యోన్యతలతో ఉండి చాలా మానసిక ఆనందం పెంపొందించబడవచ్చు. ఏ విధంగా అయినా మీకు ఆనందం వెల్లివిరుస్తుంది. తద్వారా ధనము కూడా బాగా సరిపడుతుంది అని చెప్పి మరీ తెలియచెప్తూ ఉన్నాను. రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి రాబోతున్న కారణంగా ఒక 10 రోజుల కాలంలోనే ఇంకా అత్యద్భుతమైనటువంటి మార్పులు మీకు ఉంటాయి. ఉన్నత స్థితి ఉంటుంది, మానసిక ఆనందం కలుగుతుంది, తప్పనిసరిగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. దానికి సంబంధించిన అంశాలన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి అని మరొకసారి తెలియజేస్తూ, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు ఇవాళ అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, చంద్రుడు కానీ, శుక్రాచార్యుల వారు కానీ, వీరి ముగ్గురి యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. దశమ స్థానంలో రవి గారి యొక్క ఫలితాలు అత్యద్భుతంగా ఉంటూ, బుధుని యొక్క సంచారం చేత బుధాదిత్య యోగం కూడా పడింది. ఈ యోగం కూడా అత్యద్భుతంగా ఉండబోతోంది. అంటే ఇక్కడ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఒక యోగం చాలా బాగుంది. దశమ స్థానంలో యోగం పట్టింది, అది కూడా లగ్నాధిపతితో కలిసిన ద్వితీయ లాభాధిపతులు అంటే అది అసలు మాటలైన విషయం కాదండి. అత్యున్నతమైన స్థాయికి వెళ్తారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, లాభాల బాటలో ఉంటారు, చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మరి రాహుకేతువుల మాట ఏంటి? వారిద్దరూ ఇక్కడ సప్తమంలో ఒకళ్ళు, రాశిలో ఒకళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా అంటే, వీటికి మీరు శాంతిలు చేయించుకోండి, రాహుకేతు పూజ చేయించుకోండి. ఏ నవగ్రహ ఆలయంలో అయినా చేసుకోవచ్చు, ఏ ఆలయంలో అయినా నవగ్రహాలు ఉంటాయి సర్వసాధారణంగా, కాబట్టి ఎక్కడ చేయించుకున్నా పర్వాలేదు. ఒక్కసారి మీరు ఈ నవగ్రహాల వద్ద ఉన్నటువంటి రాహుకేతువులకి పూజ చేయించండి, చాలా మంచి మార్పు మీకు వస్తుంది. అలాగే శనిగారికి కూడా ఒకసారి తైలాభిషేకం చేయించండి, చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవత ఆరాధన చేయండి. ఆరోగ్య స్థితి బాగుండడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడానికి, ఇక ఇతరత్ర ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి అన్నా, పితృవర్గ రీత్యా అయినా, అలాగే కుటుంబ రీత్యా అయినా, అన్నదమ్ముల రీత్యా అయినా, ఏ అంశం పట్ల అయినా కానీ మీకు అసంతృప్తులు ఉన్నట్టయితే అవి కాస్త సడలుతాయి. కొంచెం మంచి సమయం రావడానికి అవకాశం ఉంది, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంది. అలాగే దశమ స్థానంలో
శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు కూడా చాలా చాలా బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. లలిత కళలు బాగా ఆదరించబడతాయి. కళలలో బాగా మంచి అభివృద్ధి సాధిస్తారు, ధనము వస్తుంది, అలాగే పేరు ప్రతిష్టలు వస్తాయి, ఆదాయం బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. శత్రువుల యొక్క సంఖ్య తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మిత్రుల యొక్క సంఖ్య పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మీకు కుటుంబ జీవితం బాగుంటుంది, అన్యోన్యత పెరుగుతుంది, ఆప్యాయత ఆదరణలు పెరుగుతాయి, ఐకమత్యం పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా పెరగవు, ఇంకా ఏమైనా తగాదాలు ఉండడానికి కూడా అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఏదైనా సరే భూమికి సంబంధించిన అంశాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తున్నారా, ఇది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా శరీరానికి సంబంధించిన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది, ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసిందే. రాబోతూ ఉన్నటువంటి కాలంలో అతి తక్కువ కాలంలో, ఒక 10 రోజుల కాలంలోనే మనకి గురువు గారి యొక్క రాశి మార్పు జరగబోతోంది. ఇది చాలా అత్యద్భుతమైన మార్పు. ఈ 11వ స్థానంలోకి గురువు గారు రాబోతూ ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు కన్యా రాశి వారికి ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శని గారికి తైలాభిషేకం చేయించండి, అలాగే శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. శనిగారి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి మరీ చెప్తూ ఉన్నాను. ఓర్పుతో ఉండండి. అది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవనివ్వండి, పబ్లిక్ రిలేషన్స్ అవనివ్వండి, ఏదైనా కొనుగోలు అమ్మకాలు జరిగేటప్పుడు కస్టమర్స్తో అవనివ్వండి, అలాగే వ్యాపార భాగస్వాములతో అవనివ్వండి, ఏ రూపకంగా అయినా కానీ ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, 9వ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు, ఏకాదశంలో కేతువు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. మనము చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము తులారాశి వారికి అత్యద్భుతమైన కాలము కొనసాగుతోంది అని. ఇప్పుడు కూడా అలాగే బంగారు కాలం నడుస్తోంది అని చెప్పచ్చు. ఏ విధంగా చూసినా ధన ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి, పిత్రార్జితం కూడా చేతికి వచ్చే విధంగా ఉంది. తర్వాత శుభకార్యాల యొక్క నిర్వహణ చాలా బాగా చేస్తారు, దైవ కార్యాలు చాలా బాగా చేస్తారు, అలాగే పుణ్యక్షేత్రాలు బాగా సందర్శిస్తారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మీది అంతా ఇంత కాదు. ఇంత బాగా శనిగారు కలిసి రావడము, గురువుగారు కలిసి రావడము, అలాగే కేతువు కలిసి రావడం అంటే అది మాటలైన విషయం కాదు, చాలా అత్యద్భుతమైన విషయం. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. ఇంతకన్నా కూడా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు అనుకుంటున్నా. ప్రతిరోజు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి గ్రహస్థితులు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అని చెప్పుకుంటున్నాం. ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి చాలా అత్యద్భుతమైన పరిస్థితులు మీకు ఉంటాయి, ఫలితాలు కూడా మీకు ఉంటాయి, మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత మానసిక ఆనందము, ప్రశాంతత, అభివృద్ధి అన్ని పెరుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము తప్ప ఇక మిగతా ఏ గ్రహాలు అంతగా అనుకూలించబోవడం లేదు. చాలా చాలా జాగ్రత్తగా వీరు ఇంకా కొద్ది కాలం ఉండాలి. ఆ తరువాత ఆ తరువాత గురుబలం పెరుగుతోంది కాబట్టి చాలా వరకు కష్టాలు తగ్గిపోయి చాకచక్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక చాకచక్యంగా పనులని చేసుకోగలుగుతారో అప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా దీనిని ఎలాగా అధిగమించాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరు. దీని కొరకు జాగ్రత్తగా ఉండండి. దాని కొరకు ధైర్య సాహసోపేతమైనటువంటి మనోబలాన్ని పెంచుకోండి. ఎప్పుడైతే మనస్సు నిబ్బరంగా ఉండగలుగుతుందో అప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారంగానే మీ ప్రవర్తన ఉంటుంది, మీ క్రమశిక్షణ ఉంటుంది. దానివల్ల చాలా చాలా మంచి పనులు జరుగుతాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే వీలైతే ఒకసారి నవగ్రహాలకి హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక అన్ని విషయాలలోనూ
జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మీరు కాస్త నిదానంగా ఉంటూ, ఓర్పు కలిగి ఉంటూ ఉన్న కారణం చేత మీకు ఈ రోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. మరి ఈ గురువు గారు, శుక్రుడు, చంద్రుడు ముగ్గురు కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషాంశాలు ఏంటంటే లలిత కళలు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ తృతీయంలో రాహు బాగున్నారు, ఇక్కడ రాహు బాగున్నారు, పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నారు, షష్ఠ స్థానంలో రవి బుధులు ఉన్నారు, సప్తమ స్థానంలో గురు చంద్రులు ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఫలితాలండి. చక్కగా నూతన గృహం నిర్మాణం కొరకు ప్రయత్నిస్తున్న వారికి నిర్మాణం జరుగుతుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు చాలా బాగుంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారాలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, చంద్రగ్రహ సంచారము మీకు చాలా చక్కటి జీవనాన్ని ఇస్తుంది. అలాగే ఒక టీచర్ స్థాయిలో ఉన్నవారు కానీ, లేదా అసలు ఆ ప్రొఫెషన్లో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, ఒక టీమ్ లీడర్ స్థాయిలో ఉన్నవారు కానీ, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ స్థాయిలో ఉన్నవారు కానీ, లాయర్లు కానీ చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. ఆదాయాన్ని కూడా పొందుతారు. అంత బాగున్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియజేయచ్చు. అయితే ఉద్యోగ జీవితంలో ఇప్పుడు నేను చెప్పిన వీరు తప్ప ఉద్యోగంలో మిగతా వారందరికీ కించిత్ శారీరక శ్రమ పెరిగే విధంగా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఇక అన్ని విధాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంతగా బాలేదు. అయితే వీరికి ఒక గొప్ప పరీక్షా కాలం వచ్చేసింది అని చెప్పాలి. ఏమిటి అంటే అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచార మార్పు చాలా అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోననుంది. మరి దానికి తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడుతూ ఉంటాయి. మీరు వీటిని ఎలా గుర్తించాలో మీకు అర్థం కాదు. ఒక్క శనిగారి బలమే బాగుంది అంటే మనోబలం చాలా చాలా బాగుంటుంది. మానసిక ధైర్యం విపరీతంగా ఉంటుంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క రాకపోకలు బాగుంటాయి. ఆప్యాయతానురాగాలు బాగుంటాయి. ప్రయాణాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఇంతేనా బాగుండేది అంటే ఇంతకన్నా మించి కూడా చాలా బాగుంటాయి. ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ విషయాలలో, పబ్లిక్ రంగంలో ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి వ్యాపారాలు కలిసి వచ్చే విధంగా ముహూర్తాలు పెట్టుకుంటారు. అన్నిటికీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. బంధువర్గ రీత్యా చాలా చాలా ప్రేమ ఆదరణ పెరుగుతుంది. మరి మాట పరపతి పెరుగుతుంది. ధనం వస్తుంది. ఇంతకన్నా ఏం కావాలండి? అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం. ఉద్యోగ జీవితంలో కూడా చాలా మంచి మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. వీటికి సంబంధించినటువంటి బీజాలన్నీ ఇప్పుడు పడి మీకు మానసికమైన శాంతి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మాట తీరుని చాలా చాలా జాగ్రత్తగా మలచుకోండి. దుర్గా అమ్మవారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇవి చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. మీకు మనశ్శాంతి పెరుగుతుంది. తప్పకుండా మీకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజుని సంచారం బాగుంది. చతుర్థంలో బుధుని సంచారం బాగుంటూ బుధాదిత్య యోగం బాగుంది. అలాగే పంచమ స్థానంలో గురు శుక్రులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు అని చెప్పచ్చు. ఇక్కడ చెప్పదగ్గ ముఖ్య సూచన ఏమిటి అంటే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం చాలా బాగుండడం. ఈ మాట మనము చాలాసార్లు తెలియజెప్పుకున్నాము. అయితే
గురు శుక్రులు ఇద్దరూ కూడా ఇప్పుడు పంచమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత ఇటు సంతాన రీత్యా బాగుంటుంది, ఇటు ఉపాసనా బలం బాగుంటుంది, ఇటు పూర్వజన్మ పుణ్యం బాగుంటుంది. అలాగే ఏదైనా ఒక మంత్రం తీసుకోవాలి అనుకున్నా కూడా అనుకూలమైనటువంటి రోజులు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. స్థిర చిరాస్తుల వృద్ధి చాలా బాగుంటుంది. మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది, మనోబలం పెరుగుతుంది, శారీరక పరమైన సుఖము, కాస్త విశ్రాంతి లభిస్తూ ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు అలసిపోతూ ఉంటాడు మనిషి. అలాంటప్పుడు ఈ కుంభరాశి వారికి ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరికినట్టుగా, కాస్త మనసుకి ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ జీవితంలో కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మరీ మరీ తెలియజెప్తున్నాను. అలాగే మాట తీరు మార్చుకోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాశిలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము మీకు అనేక రకాలుగా ఇబ్బందుల్ని తీసుకొస్తూ ఉంటుంది. కానీ గురుబలం బాగుంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి బాధలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని తప్పవు. ఏదైనా మనోవ్యాకులత పడవలసి వస్తే కాస్త మానసికమైన ధైర్యాన్ని తెచ్చుకుంటే తగ్గిపోతుంది. శారీరక పరమైన ఇబ్బందులు ఏమన్నా వచ్చినట్టయితే వైద్యం చేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఎవరైనా ఏదైనా అపనిందలు వేసినట్టయితే వాటిని వెంటనే తిరిగి చెప్పడానికి, జవాబు ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే మనోనిబ్బరం పెరగాలి. ఇదొక్కటి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తున్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఇంకా అంత పూర్తిగా అనుకూలతలు రాలేదు. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, బంధువర్గ రీత్యా కానీ, ఏ అంశం రీత్యా అయినా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, శివారాధన చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, దుర్గ పూజ చేయండి, గణపతి ఆరాధన చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. వీరికి కొంచెం కొంచెం మంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభం అయ్యి కొనసాగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే భూమి వ్యవహారాలు మటుకు ఏదైనా ఉన్నట్టయితే సామరస్యంగా తేల్చుకోండి. ఏదైనా ఆస్తులు కొనుగోలు జరగాలన్నా, అమ్మకాలు జరగాలన్నా, ఏదైనా కానీ కాస్త ప్రశాంత వాతావరణంలో జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా ఇప్పటి వరకు చిన్నపాటి అనారోగ్యాలను ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు ఆ అనారోగ్యాలన్నీ కూడా కాస్త తగ్గి ఆరోగ్యం దిశగా వస్తున్నాయి ఫలితాలు. అలాగే మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఎవరితో ఏది మాట్లాడినా గొడవ అవ్వకుండా చూసుకోండి. ఇది వాక్స్థానంలో కుజుని యొక్క స్థితికి కారణమవుతోంది. అయితే ఆయన స్వస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు ప్రశాంతమైన జీవితంతోనే మీరు ఉంటారు. ఇది చెప్పదగ్గ సూచనే. కానీ ద్వితీయంలో కుజుని యొక్క స్థితి కొంచెం పరుషంగా మాట్లాడేటట్టు చేస్తుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. సంతాన రీత్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాము, కానీ ఇప్పుడు ఇంకా పర్వాలేదు, అనుకూలమైనటువంటి పరిస్థితులనే సూచిస్తూ ఉన్నాయి. ఇక ధనము చేతికి అందుతుంది, పుష్కలంగా ధనం ఉంటుంది. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి ఇంకొక 10-11 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క స్థాన మార్పు జరగబోతున్న కారణం చేత మీనరాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. ఈసరికే ప్రారంభమై ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మీకు ఫలితాల రూపంలో కనిపిస్తాయి అని కూడా తెలియజెప్తున్నాను. ఒక విధమైన మానసిక శాంతి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అనేక రకాల మార్పులు, మంచి మార్పులు జరుగుతాయి. ప్రతిసారి మనము ప్రతిరోజు చెప్పుకునేటటువంటి వాటిలో ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ ఓర్పు అంతా కూడా మీకు సత్ఫలితాలకు దారితీస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయడం చాలా చాలా మంచిది.
అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించడం కూడా మరీ మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.